శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 1 year కోర్స్ ఎలాగైతే ఉంటుందో డిగ్రీతో పాటు 3 ఏళ్ళు ఇంటిగ్రేటెడ్ కోచింగ్తో పాటు ఇంటర్మీడియట్తో పాటు ఐఏఎస్ ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాని కోర్స్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, దాంట్లో బెనిఫిట్స్ ఏంటి, ఎలా కోర్స్ కరికులం ఉంటుందో మా శరత్ సార్ అలాగే ఉన్నారు కాబట్టి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, సివిల్ సర్వీసెస్ కెరీర్ ఆప్షన్గా ఇప్పుడు చాలామంది చూస్ చేసుకుంటున్నారు. దానికి రీజన్స్ ఏంటో చెప్పగలరా? చరణ్, ఇప్పుడు ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఎక్కువ మంది ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, అది బీటెక్, ఎంబీబీఎస్, లా చదివిన వాళ్ళు లేదా పీజీ చేసిన వాళ్ళు, డిఫరెంట్ స్ట్రీమ్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో దే ఆర్ ట్రయింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండ్ అదర్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ గ్రూప్ 1 అవ్వచ్చు, సెబీ, ఈపీఎఫ్, ఐఆర్డీ ఎక్కువ ట్రై చేస్తున్నారు. అంటే అవేర్నెస్ ఇంకా పెరిగింది. ఒకప్పుడు కన్నా ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ బాగా పెరిగారు. దానికి వన్ రీజన్ ఏంటంటే కార్పొరేట్ జాబ్లో లేనిది సివిల్ సర్వీసెస్ లేదా అదర్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే సిట్టింగ్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ ఎట్ ఏ వెరీ యంగ్ ఏజ్. అంటే చాలా యంగ్ ఏజ్లోనే ఎగ్జామ్ క్వాలిఫై అవగానే ఒక మంచి పొజిషన్లో వాళ్ళు కూర్చుంటారు. ఐఏఎస్ అయితే సబ్ కలెక్టర్గా స్టార్టింగ్ పొజిషన్, ఐపీఎస్ అయితే ఏఎస్పీగా ఇనీషియల్గా, ఐఆర్ఎస్ అసిస్టెంట్ కమిషనర్గా ఒక మంచి పొజిషన్లో వాళ్ళ కింద చాలామంది స్టాఫ్ ఉంటారు, సిస్టమ్స్ ఉంటాయి, వాళ్ళ డెసిషన్కి చాలా వాల్యూ ఉంటుంది. దే కెన్ చేంజ్ సెవరల్ లైఫ్స్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ జస్ట్ సింగిల్ స్ట్రోక్ ఆఫ్ పెన్తో ఈ కెన్ ఇంప్లిమెంట్ ద గవర్నమెంట్ స్కీమ్స్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కెన్ సేవ్ సెవరల్ లైఫ్స్, మెయింటైన్ లా అండ్ ఆర్డర్. ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ కెన్ కలెక్ట్ లాట్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ, అది గవర్నమెంట్ యూజ్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, వెల్ఫేర్స్కి యూజ్ చేస్తుంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఈ సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 జాబ్స్లో వాళ్ళకి ఏంటంటే రికగ్నిషన్, షార్ట్ సర్వీస్తో పాటు పబ్లిక్ సర్వీస్ అంటే సొసైటీకి సర్వ్ చేయడంతో పాటు రికగ్నిషన్ వస్తుంది. రికగ్నిషన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే డైవర్సిటీ, అంటే ప్రతి జాబ్లో ఉంటుంది డైవర్సిటీ, బట్ ఐఏఎస్ ఇంక ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ హీ వర్క్స్ ఇన్ హెల్త్ సెక్టర్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, అలాగా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో వర్క్ చేసే అవకాశం దొరుకుతుంది ఐఏఎస్ ఆఫీసర్కి. ఐపీఎస్ కూడా అంతే, ఈ కెన్ వర్క్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఐఆర్ఎస్ కానీ డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది, డైవర్సిటీ. ఇటువంటి డైవర్సిటీ కానీ, రికగ్నిషన్ కానీ, నేషనల్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్ కానీ, లేదా గోయింగ్ టు ఏ గుడ్ పొజిషన్ అంటే వెరీ ఎంగేజ్ కానీ, ఇటువంటివి జనరల్గా కార్పొరేట్ జాబ్లో దొరకడం కష్టం. శాలరీస్ కూడా దే ఆర్ డీసెంట్ శాలరీస్, ఎందుకంటే వాళ్ళకి శాలరీతో పాటు దే విల్ హ్యావ్ మెనీ అదర్ పర్క్స్ అండ్ ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళకి శాలరీస్ కూడా ఈ మధ్య పెరిగాయి. 10 years కంపేర్ చేస్తే శాలరీస్ ఆర్ గుడ్ ఎనఫ్. అందుకనే ఎక్కువ మంది దే ఆర్ చూసింగ్ సివిల్స్ యాజ్ అన్ ఆప్షన్. రైట్ సార్. చాలామంది గ్రాడ్యుయేషన్ అవగానే స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్ అనేది. ఇంతకుముందు కూడా 10 years బ్యాక్ ట్రెండ్ కూడా ఇలాగే ఉండేది. కానీ ఈ లాస్ట్ 10 years నుంచి ఏం జరుగుతుందంటే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ నుంచే ఐఏఎస్ కోచింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏదైనా ఎర్లీ స్టార్ట్ అడ్వాంటేజ్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇక్కడ మన విషయాన్ని వీ హ్యావ్ టు సీ ఇన్ 2 dimensions. ఒకటి ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత సివిల్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మంచిదే, కానీ చాలా తక్కువ మంది క్యాండిడేట్స్ మాత్రమే ఫస్ట్ అటెంప్ట్లో ర్యాంక్ కొట్టగలుగుతారు. ఈ సంవత్సరం అనన్య రెడ్డి అని 3rd ర్యాంక్ వచ్చింది మన స్టూడెంట్ ఒక అమ్మాయికి. అంతకుముందు గౌతమి అని షీ ఆల్సో గాట్ ఐఏఎస్, ఫస్ట్ అటెంప్ట్ వచ్చింది. ఇలా చాలా తక్కువ మంది మాత్రమే గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక 2 years చదివి ర్యాంక్ కొట్టగలుగుతారు. ఎక్కువ మందికి, ఫ్రమ్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ద లాస్ట్ few years, ఎక్కువ మందికి మంచి స్టూడెంట్స్కే, ఇంటెలిజెంట్ స్టూడెంట్, హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా, మంచి మంచి కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ 4 to 5 years టు క్రాక్ ది ఎగ్జామినేషన్. దానికి కారణం ఏంటంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేయరనో, అంటే కష్టపడరానో, ఇంటెలిజెంట్ కాదనో కాదు. ఆ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కావాల్సిన అప్రోచ్, ఆ యాప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్ అండ్ ఆ స్కిల్స్ టు క్రాక్ ది ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకోవడం, వీటిల్లో దే ల్యాక్. అందుకనే డిగ్రీ నుంచి కానీ ఇంటర్మీడియట్ నుంచి కానీ ఒక ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్తే, అండ్ ఐఏఎస్ ఎగ్జామ్ కావాల్సిన సిలబస్ని కవర్ చేసుకుంటూ వెళ్ళి, న్యూస్ పేపర్స్ చదువుకుంటూ, కరెంట్ అఫైర్స్ చూసుకుంటూ, అలాగే ఆన్సర్స్ రాస్తూ, రైటింగ్ స్కిల్స్ని పెంచుకుంటూ, రీడింగ్ స్కిల్స్, ఎక్కువ బుక్స్ చదవడం కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్, వీటిని డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే, ఇంటర్ డిగ్రీని చదువుతున్నప్పుడు యూ హ్యావ్ టు ఫోకస్ మోస్ట్ ఆన్ ఇంటర్మీడియట్ ఓన్లీ. నేను అకాడమిక్స్ని ఎక్కువ ఫోకస్ చేయని సజెస్ట్ చేస్తాను. దే హ్యావ్ టు బీ వెరీ స్ట్రాంగ్ ఇన్ దేర్ అకాడమిక్స్ ఇంటర్ డిగ్రీ. దాంతో అడిషనల్గా కొంత టైం దీన్ని కేటాయిస్తే అడ్వాంటేజ్ ఏంటంటే
ఈ 4-5 ఇయర్స్లో, ఆ 3 to 5 ఇయర్స్, డిగ్రీ అయితే 3 ఏళ్ళు, ఇంటర్మీడియట్ అయితే 5 ఇయర్స్, ఈ 5 ఇయర్స్లో ఎగ్జామ్ డిమాండ్ బాగా అర్థం అవుద్ది, ఎగ్జామ్ క్రాక్ చేయాల్సిన స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోగలుగుతారు వాళ్ళు, అవేర్నెస్ బాగా పెరుగుతుంది, ఆ యాటిట్యూడ్ బాగా వస్తుంది. దానివల్ల గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఫస్ట్ 1 ఇయర్లోనే వాళ్ళు ర్యాంక్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2015లో టీనా దాబీ అని ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అమ్మాయికి, సివిల్స్లో ఫస్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా. అమ్మాయి ఇంటర్మీడియట్ నుంచే షీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్ ఎగ్జామినేషన్, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ అమ్మాయికి. అలాగే హెప్సిబా అని మన తెలుగు అమ్మాయి, ఫస్ట్ అటెంప్ట్లోనే షీ గోట్ ర్యాంక్ 20, అమ్మాయి కూడా ఉంది, ఇంటర్మీడియట్ నుంచే ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్ళింది. సో అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎర్లీ స్టార్ట్. ఇప్పుడు అదనే కాదు, ఇప్పుడు ఈవెన్ ఐఐటి కోచింగ్లో కూడా 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యి ఐఐటి కోచింగ్ తీసుకుంటే ర్యాంక్ వస్తుంది, తక్కువ మందికి వస్తుంది. వేరేజ్ 9th 10th నుంచి కొంత ఫౌండేషన్, అంటే 9th 10th ఉన్నప్పుడు 9th 10th బాగా చదవాలి, కొంత ఫౌండేషన్ వేసుకుంటూ వెళ్తే ఐఐటి ర్యాంక్ ఇంకా వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇది కూడా సేమ్ థింగ్, ఆల్మోస్ట్ సేమ్ థింగ్. అలాగే సార్, మామూలుగా శరత్ చంద్ర జూనియర్ కాలేజ్ కానీ శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్తో పాటు ఐఏఎస్ ఫౌండేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా చాలా మందికి ఐఏఎస్ అకాడమీస్ ఉన్నాయి కానీ సొంత జూనియర్ కాలేజ్ కానీ సొంత డిగ్రీ కాలేజు లేదనమాట. సో అందుకే ఇది యూనిక్గా అనిపిస్తుంది అనమాట మోడల్. బికాస్ మన కాలేజ్లో ఏం చేస్తామంటే సబ్జెక్ట్తో పాటు స్కిల్స్ పైన కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాం. దాని గురించి వివరించగలరా? ఎస్, అవును. సరే, ఇప్పుడు ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఫౌండేషన్, ఇంటర్ ప్లస్ ఐఏఎస్ అన్న కరెక్ట్ కాదు, ఐఏఎస్ ఫౌండేషన్ 2 years, డిగ్రీ ప్లస్ ఐఏఎస్, ఈ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు చాలామంది. కానీ వాళ్ళకి ఓన్గా ఒక జూనియర్ కాలేజ్ ఉండదు, ఇంటర్మీడియట్ కాలేజ్ లేకుండా ఎక్కడో ఇంకా వేరే ఊర్లో వేరే కాలేజ్ టైఅప్ అయ్యి అక్కడ ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఇక్కడ ఐఏఎస్ కోచింగ్ ఇస్తూ ట్రాన్స్ఫర్ చేస్తూ సర్టిఫికేట్ సంథింగ్ అలా చేస్తుంటారు. నేను డిగ్రీ కూడా అంతే, ఓన్ డిగ్రీ కాలేజ్ లేకుండా వేరే టైఅప్ అయ్యి చేస్తూ ఉంటారు, విచ్ ఈజ్ నాట్ బ్యాడ్. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనకే ఒక జూనియర్ కాలేజ్ అండ్ డిగ్రీ కాలేజ్ ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ జూనియర్ డిగ్రీ కాలేజ్ టైమింగ్లో వి ఫోకస్ ఆన్ ద అకాడమిక్స్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. కానీ దాంతోపాటు లొకేషన్ షిఫ్ట్ అవసరం లేకుండా సివిల్స్ కోచింగ్ ఈజీ ఇవ్వగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ ఫోకస్ చేస్తూనే ఆ ఇంటర్మీడియట్ చెప్పే సబ్జెక్ట్స్ని కొంచెం డీప్గా చెప్పి సివిల్స్ కావాల్సిన విధంగా కరెంట్ అఫైర్స్ని యాడ్ చేసి వాళ్ళతో ఎక్కువ ఆన్సర్స్ రాయించడం, డిబేట్స్ పెట్టడం, సో దట్ దే కెన్ ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెప్పినట్టుగానే కొన్ని స్కిల్స్ డెవలప్ చేస్తాం మనం. ఈవెన్ శరత్ చంద్ర డిగ్రీ కాలేజ్లో కూడా వీ హ్యావ్ అవర్ ఓన్ డిగ్రీ కాలేజ్. మన డిగ్రీ కాలేజ్లో స్టూడెంట్స్ కెన్ జాయిన్ ఎనీథింగ్, వాళ్ళు BA జాయిన్ అవ్వచ్చు, BSc జాయిన్ అవ్వచ్చు, BBA వాట్ ఎవర్. ఈవెన్ శరత్ చంద్ర జూనియర్ ఇంటర్మీడియట్ కాలేజ్లో కూడా దే కెన్ జాయిన్ MPC జాయిన్ అవ్వచ్చు, HEC, CEC, MEC వాటర్ ఏ జాయిన్ అయినా కూడా ఆ ఇంటర్మీడియట్ డిగ్రీ క్లాస్ చెప్తూనే శరత్ చంద్ర జూనియర్ అండ్ డిగ్రీ కాలేజెస్లో చెప్తూనే ప్యారలల్గా వీ ఫోకస్ మోస్ట్లీ ఆన్ 3 skills. ఒకటి రీడింగ్ స్కిల్స్, ఖచ్చితంగా రోజు వీ మేక్ దెమ్ రీడ్ న్యూస్ పేపర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్, వీ మేక్ దెమ్ రీడ్ మల్టిపుల్ బుక్స్. సెకండ్ థింగ్ ఏంటంటే రైటింగ్ స్కిల్స్, వాళ్ళతో మనం ఎక్కువ ఆన్సర్ రాయిస్తూ ఉంటాం. ఎందుకంటే జనరల్గా ఇంటర్మీడియట్ 10th డిగ్రీ ఆన్సర్స్ వేరు, బుక్లో ఉన్నట్టు రాసినా కూడా మార్క్స్ వచ్చేస్తాయి. సివిల్స్లో అలా కాదు, యాజ్ యూ నో వెరీ వెల్, నీకు బాగా తెలుసు దాని గురించి. సివిల్స్లో ఆన్సర్ రైటింగ్లో ఎక్కువ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం ఉండదు, బెర్త్ ఎక్కువ ఉండాలి, బ్రాడ్గా ఉండాలి, ఎక్కువ డైమెన్షన్స్ కవర్ చేయాలి. నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను అందరికి అర్థమయ్యేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ టాపిక్ ఉందనుకోండి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఎకనామిక్ ఎంపవర్మెంట్ గురించి రాస్తాం, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది అని. అలాగే సోషల్ ఎంపవర్మెంట్, లిటరసీ రేట్ ఎలా ఉంది, ప్యాట్రియార్కీ ఇంకా స్ట్రాంగ్గా ఉందా, అలాగే డౌరీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వైలెన్స్ ఎట్ ద డొమెస్టిక్ హౌస్ అవ్వచ్చు, పబ్లిక్ ప్లేస్ అవ్వచ్చు, వర్క్ ప్లేస్ వాట్ ఎవర్ ఎలా ఉంది. అలాగే పొలిటికల్ ఎంపవర్మెంట్, లోకల్ ఎలక్షన్స్లో రిజర్వేషన్ని బాగా యూస్ చేసుకోగలుగుతున్నారా, రీసెంట్గా పాస్ అయిన రిజర్వేషన్ బిల్ గురించి రాస్తాము. అలాగే వాళ్ళకి సోషల్, ఎకనామిక్, పొలిటికల్ ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో పాయింట్స్ రాయగలగాల్సి. అంతేగాని ఒకటే పాయింట్ తీసుకొని ఎక్కువ రాయడం అడ్వాంటేజ్ ఉండదు. సో ఇలాగ మల్టీ డైమెన్షనల్ థింకింగ్ అనేది ఇట్ టేక్ సమ్ టైమ్ టు కమ్. కొంతమందికి న్యాచురల్గా ఉంటుంది అది చిన్నప్పటి నుంచి, బట్ ఎక్కువ మందికి ఇది హ్యావ్ డెవలప్ ఇట్. ఆ రకంగా దే షుడ్ బి ఏబుల్ టు రైట్ క్రిస్ప్లీ, మంచి లాంగ్వేజ్తో నీట్గా పారాగ్రాఫ్ ఫార్మాట్లో మల్టిపుల్ పాయింట్స్ని కన్వే చేయగలగాలి. అలాంటి స్కిల్ రావాలంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, అది రైటింగ్ స్కిల్. అది మూడోది కమ్యూనికేషన్ స్కిల్. కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడడం ఒకటే కాదు, గ్రామర్ బాగుండడం ఒకటే కాదు, హృదయ పాయింట్ మాట్లాడడం, ఒక విషయం మీద డిఫరెంట్ డైమెన్షన్ ఆలోచించగలగడం, తర్వాత డిబేట్ చేయగలగడం, తర్వాత కాన్ఫిడెంట్గా మాట్లాడగలగడం, ఇలాంటివి కావాలి. అందుకని మనం వాళ్ళకి డిబేట్స్ అని, ఎలక్యూషన్స్ అని, మాక్ పార్లమెంట్స్ అని, గ్రూప్ డిస్కషన్ పెడుతూ ఉంటాం, బోత్ మన జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్లో. అలా పెట్టడమే కాకుండా వి టేక్ దెమ్ అవుట్ ఫర్ కాంపిటీషన్స్, స్టేట్ కాంపిటీషన్స్కి, ఇంట్రా కాలేజ్ కాంపిటీషన్స్, ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ తీసుకెళ్తూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందంటే ది డెవలప్ ఆల్ ద 3 skills. సో రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్
అండ్ కమ్యూనికేషన్, 3 కూడా మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం. అలాగే మన దగ్గర ఇంటర్మీడియట్తో పాటు సివిల్స్ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఆ సివిల్స్ కోచింగ్ తీసుకోవడం వల్ల దే కెన్ రైట్ మల్టిపుల్ అదర్ ఎగ్జామ్స్ ఆల్సో. అంటే ఓన్లీ సివిల్సే రాస్తారు, మిస్ అయితే ఇంకేం లేదని ఉండదు. ఈవెన్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ప్రోగ్రాంలో 3 ఏళ్ళు సివిల్స్ కోచింగ్తో పాటు మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ క్రాక్ చేసే విధంగానే మనం కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ అ ఫండమెంటల్ ప్రోగ్రామ్. సార్ మీరు చెప్పింది కరెక్టే. నేను కూడా వచ్చినప్పటి నుంచి అబ్జర్వ్ చేశాను అనమాట. మనం స్కిల్స్ కూడా ఫోకస్ చేయడానికి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం కానీ, సో దానివల్ల స్టూడెంట్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, హ్యాపీగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్ట్రెస్ లెవెల్ అనేది తగ్గుతుంది. వాళ్ళు హ్యాపీగా మెంటల్ హెల్త్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. సో మీరన్నట్టు మనం సివిల్స్ ఖచ్చితంగా వస్తుంది అని మనం చెప్పలేం. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా 1% ఆఫ్ ది లక్ ఫ్యాక్టర్ అనేది అక్కడ వర్కౌట్ అవ్వాలి. బట్ ప్లాన్ బి పైన కూడా మనం ఫోకస్ చేస్తాం. లైక్ మీరు అన్నట్టు 70 గవర్నమెంట్ ఎగ్జామ్స్ మనం ఇదే సిలబస్తో క్రాక్ చేయొచ్చు. బట్ ప్రిపరేషన్ అనేది మనకు ప్రతిదానికి సేమ్గానే ఉంటుంది. ద పాత్వే ఈజ్ ద సేమ్, బట్ ద థింగ్ ఈస్ ద డిఫరెంట్. అంతే, ఎగ్జామ్స్ అనేది డిఫరెంట్. సో నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐఏఎస్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్లు కానీ, ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళు కూడా వచ్చి క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. ఇది స్టూడెంట్స్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట వాళ్ళపైన. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట మన కాలేజెస్లో. కానీ ఎక్కువ మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఎక్కువ ఆర్ట్స్ గ్రూప్స్ తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారో చెప్పగలరా సార్? ఇక్కడ చిన్న మనందరూ అనుకున్నట్టుగా ఫస్ట్ గ్రూప్స్ కన్నా ముందు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కో-కరికులర్ యాక్టివిటీస్, అంటే నాట్ ఓన్లీ డిబేట్స్ ఎలక్యూషన్స్ అనే కాదు, స్పోర్ట్స్, యోగా, మెడిటేషన్, అలాగే డ్యాన్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇవి కూడా స్టూడెంట్స్కి ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఏజ్లో, ఆ ఇంటర్ డిగ్రీ ఆ ఏజ్లో స్టూడెంట్స్ యాక్టివ్గా ఉంటారు, ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి. మనం వాళ్ళు కూర్చోబెట్టి అలా చదివిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఎనర్జీ వెంట్ అవుట్ అవ్వదు. దానివల్ల సైకలాజికల్లీ దే విల్ బి డౌన్. సో ఖచ్చితంగా వీక్లీ కొన్నిసార్లు స్పోర్ట్స్ ఆడుతూ ఉండాలి, అలా యోగా మెడిటేషన్ చేస్తూ ఉండాలి, మనం చేస్తూ ఉంటాము. అలాగే ఇయర్లీ ఒక ఫ్యూ టైమ్స్ కల్చరల్ ఫెస్టివల్స్ ఉండాలి, డ్యాన్స్ యాక్టివిటీస్ అని ఉండాలి, టూర్ బయట తీసుకెళ్తున్నారు టూర్కి పిల్లల్ని. దానివల్ల ఏమవుతుందంటే సైకలాజికల్గా దే విల్ బి వెరీ గుడ్, ఆహ్లాదకర ఎన్వైరన్మెంట్లో ఉంటారు. దే విల్ గెయిన్ ద కాన్ఫిడెన్స్, దే విల్ హ్యావ్ ఛాన్స్ టు వెంట్ అవుట్ ద ఎనర్జీ ఆల్సో. సో అందుకనే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఆల్ ది యాక్టివిటీస్. అలాగే ఇంకొకటి నింద చెప్పిన విధంగా ప్లాన్ బి అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్కి వస్తే ఇంటర్తో పాటు సివిల్స్ కోచింగ్ ఎవరు తీసుకుంటున్నారో, ఫౌండేషన్ కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళు CUET ఎగ్జామ్ రాయగలుగుతారు. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని 2021 స్టార్ట్ చేశారు. అది ఈజీగా రాయగలుగుతారు. ఎందుకంటే సివిల్స్ ఫౌండేషన్లో మనం చెప్పేది ఎక్కువగా NCERT బేసే ఉంటుంది. అదే నాలెడ్జ్తో దే కెన్ రైట్ CUET ఎగ్జామ్. అందులో రాసి దే కెన్ గెట్ ఇన్ టు టాప్ యూనివర్సిటీస్. ఢిల్లీ యూనివర్సిటీలో అండ్ సెయింట్ స్టీఫెన్స్ అవచ్చు, లేడీ శ్రీరాము, SRCC కాలేజ్ కానీ, ద హిందూ కాలేజ్ కానీ, లేదా బెనారస్ హిందూ యూనివర్సిటీ కానీ, హైదరాబాద్ సెంట్రల్ HCU కానీ ఇలా వెళ్తుంటారు మన స్టూడెంట్స్ చాలామంది. అంటే ఎవరైతే దే వాంట్ టు గో టు సమ్ టాప్ యూనివర్సిటీ దే కెన్ డూ దట్. ఈవెన్ మన దగ్గర ఇంట్రెస్ట్ అయితే పిల్లలు క్లాట్ ఎగ్జామ్ రాస్తారు, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ రాసి దే గో ఇన్ టు నేషనల్ లా యూనివర్సిటీస్. ఎన్యూస్కి వెళ్తారంటే నల్సర్, NSIU, DLSIU వీటికి వెళ్తూ ఉంటారు స్టూడెంట్స్. ఇంకొంతమంది స్టూడెంట్స్ మన ఇంటర్వ్యూ చదువుతున్న వాళ్ళు IPMAT ఎగ్జామ్ రాస్తారు, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ యాప్ట్యూడ్ టెస్ట్ IPMAT ఎగ్జామ్ రాస్తారు. అది రాసి డైరెక్ట్గా BBAకి దే గో టు IIM ఇండోర్కి, IIM రోహ్తక్కి వెళ్తుంటారు. అలాగే కొంతమంది స్టూడెంట్స్ NDA ఎగ్జామ్ రాస్తారు. ఇంటర్మీడియట్ చదువుతూ సరచన జూనియర్ కాలేజ్లో NDA నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్ రాసి దే గెట్ ఇన్ టు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఫర్ టాప్ పొజిషన్స్. నేను అంటే ఏంటంటే సరచన జూనియర్ కాలేజ్ చదివే పిల్లలకి IAS ఫౌండేషన్ ఇస్తే IASఏ ఎయిమ్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీ 3 years మన దగ్గర చదువుకొని మన దగ్గరే IASలో బాగా స్ట్రాంగ్ అయ్యి డిగ్రీ అయిపోగానే దే క్రాక్ ది సివిల్స్ ఎగ్జామ్. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే IASని క్రాక్ చేయడం కొంచెం కష్టపడుతుంటారో వాళ్ళు ఆల్టర్నేట్ కెరీర్ ఆప్షన్ చూస్ చేసుకొని క్లాట్ అని, CUET అని, IPMAT అని, NDA అని, SAT అని అలా వెళ్తూ ఉంటారు. సో అలాగే డిగ్రీ కూడా మన దగ్గర డిగ్రీ ప్లస్ IAS జాయిన్ అయిన పిల్లలు శరత్చంద్ర డిగ్రీ కాలేజ్లో, శరత్చంద్ర IAS అకాడమీలో చదివే పిల్లలు ఈ మనం డిగ్రీతో పాటు సివిల్స్ కోచింగ్తో పాటు ప్యారల్గా వాళ్ళకి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఫోకస్ చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒకవేళ సివిల్స్ మిస్ అయినా కొంతమంది స్టూడెంట్స్ సివిల్స్ క్రాక్ చేయలేకపోయినా స్టేట్ గవర్నమెంట్ Group 1 ఎగ్జామ్ క్రాక్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మన వచ్చిన రిజల్ట్స్లో 49 స్టూడెంట్స్ మన అకాడమీ నుంచి 49 స్టూడెంట్స్ Group 1 వచ్చింది. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ సివిల్స్ కోచింగ్ తీసుకున్నారు, సివిల్స్ మిస్ అయ్యి Group 1 వచ్చింది. వీళ్ళకి Group 2 క్రాక్ చేశారు కొంతమంది. ఇంకొంతమంది సెంట్రల్ గవర్నమెంట్లో SEBI
సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సిబిఐ ఎగ్జామ్ క్లియర్ చేశారు. దాని శాలరీ ఇంకా ఐఏఎస్ కన్నా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా. అలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లియర్ చేశారు. సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ క్లియర్ చేశారు. ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అసిస్టెంట్ కమిషనర్ జాబ్ క్లియర్ చేశారు. అలాగే ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎగ్జామ్, అంటే మల్టిపుల్ ఎగ్జామ్స్ క్లియర్ చేసే విధంగానే మనం ట్రైన్ చేస్తాము. డెఫినెట్గా మన దగ్గర జాయిన్ స్టూడెంట్స్ డిగ్రీతో పాటు ఐఏఎస్ని బాగా ఫోకస్ చేసి సిన్సియర్ కష్టపడిన వాళ్ళకి ఐఏఎస్ కొడతారు, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ కొడతారు. బట్ మిస్ అయిన వాళ్ళు ఇందాక చెప్పిన విధంగా అన్ని ఈ ఎగ్జామ్స్ క్రాక్ చేయగలుగుతారు. ఎందుకంటే మనం ఇప్పుడు కూడా స్టూడెంట్స్కి ఒక రాంగ్ హోప్ క్రియేట్ చేసి మీరందరూ ఐఏఎస్ అవుతారు ఖచ్చితంగా అవుతారు అనేది కరెక్ట్ కాదు. ఐఏఎస్కి మనం రైట్ ట్రైనింగ్ ఇస్తాము, నిజంగా యాక్టివ్ ఉన్న వాళ్ళు ఆ డెడికేషన్ వాళ్ళు క్రాక్ చేస్తారు. కానీ మిగిలిన వాళ్ళు కూడా మనం ఏదో ఒక ఆప్షన్ చూపించాలి కదా. అందుకనే డిగ్రీతో పాటు సివిల్స్ కోచింగ్తో పాటు అదర్ ఎగ్జామ్స్ కావాల్సిన ఎడిషనల్ ట్రైనింగ్ కూడా మనం ఇస్తూ ఉంటాం. ఇంకోటి చెప్పావు ఇందాక, ఎందుకు మనం టాపర్స్తో ఆఫీసర్స్తో గెస్ట్ లెక్చర్స్ ఇప్పిస్తామని చెప్పి. నేను ఎలా ఫీల్ అవుతానంటే మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీ అయినప్పటికీ, మన ఫ్యాకల్టీస్ సబ్జెక్ట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ స్టూడెంట్స్కి ఏమవుతుందంటే మోటివేషన్ వచ్చేది ఫ్యాకల్టీ కన్నా కూడా ర్యాంకర్స్ దగ్గర నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ టాప్ ర్యాంకర్స్ని చాలామంది నేను మన ఇన్స్టిట్యూట్ నుంచి ఎవరికి మంచి ర్యాంకులు వచ్చాయో సివిల్ సర్వీసెస్లో, ఆ టాప్ ర్యాంకర్స్ చాలామంది వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. అందులో కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అంటే యావరేజ్ స్టూడెంట్స్ అయ్యి ఉండి ర్యాంక్ కొట్టిన వాళ్ళు అనమాట. వాళ్ళలో చూసినప్పుడు స్టూడెంట్స్కి ఏంటంటే ఓకే మేము ర్యాంక్ కొట్టగలం, అది పెద్ద కష్టమేం కాదు, వీ ఆల్సో కెన్ క్రాక్ ఇట్ అన్న మోటివేషన్ వస్తుంది. అలాగే వీ బ్రింగ్ ఆఫీసర్స్ ఆల్రెడీ సర్వీస్లో ఉండి ఐఏఎస్ ఐపీఎస్గా ఐఆర్ఎస్గా వర్క్ చేస్తున్న ఆఫీసర్స్ని కూడా మనం తీసుకొచ్చి వీ గివ్ గెస్ట్ లెక్చర్ ఫర్ స్టూడెంట్స్. దాని కారణం ఏంటంటే ఆఫీసర్స్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, జాబ్ ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది, వాళ్ళది ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు, రికగ్నిషన్ ఎలా వస్తుంది, ఇవి చెప్పినప్పుడు పిల్లలకి ఏంటంటే ఓకే ఈ జాబ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఇలా జాబ్ మనం కూడా చేయాలి, అది వేరే ఫీలింగ్, అది కూడా రావాలి. పిల్లలకి ఒక ఎగ్జామ్ క్రాక్ చేయాలనే ఫీలింగే కాదు, ఆ ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో తెలియాలి. ఆ తెలిసినప్పుడే దే విల్ హ్యావ్ స్ట్రాంగ్ డ్రైవింగ్ ఫోర్స్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్. అందుకనే నేను ఎప్పుడు కూడా మన శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీలో బోత్ అది ఇంటర్ డిగ్రీ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ ఐఏఎస్ డిగ్రీ ఐఏఎస్ అవ్వచ్చు, 1 year కోచింగ్ అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా రీసెంట్గా ర్యాంక్ వచ్చిన వాళ్ళని పిలిపించి వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పిస్తాను. ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆల్రెడీ సర్వీస్లో పిలిపించి జాబ్ ఎలా ఉంటే చెప్పిస్తాను. అండ్ నా ఉద్దేశంలో సిలబస్ టీచింగ్ ఎంత ఇంపార్టెంటో ఫ్యాకల్టీ రెండు కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. దట్స్ ద థింగ్. సార్ మామూలుగా ఒక ఇన్స్టిట్యూషన్ గ్రో అవ్వాలి అంటే నా ప్రకారం 3 F's అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫుడ్ కానీ, ఫంక్షనరీస్ కానీ, దెన్ ఫ్యాకల్టీ కానీ. ఈ 3 చాలా ఇంపార్టెంట్. మీరు టీచింగ్ స్టాఫ్తో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని చూశాను, నేను దగ్గరుండి విన్నాను కూడా. దీని గురించి చెప్పగలరా? సరే, యాక్చువల్గా ఫ్యాకల్టీ ఈజ్ ఎట్ ద కోర్ ఆఫ్ శరత్చంద్ర అకాడమీ, హార్ట్ ఆఫ్ శరత్చంద్ర అకాడమీ. అంటే నేను ఫ్యాకల్టీ సెలెక్షన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. అప్లికేషన్స్ చాలా వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు అప్లికేషన్స్ రావు, నేనే వెళ్తాను మంచి ఫ్యాకల్టీ, నేనే వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేసి తీసుకొస్తుంటాను ఫ్యాకల్టీగా. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే సివిల్స్లో దెర్ ఆర్ మెనీ సబ్జెక్ట్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎథిక్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్ సెక్యూరిటీ, ఎస్ఏ రైటింగ్, మళ్ళీ ఫిల్మ్స్కి మెయిన్ సపరేట్ నాలెడ్జ్, ఇంటర్వ్యూ, అంటే ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే మల్టిపుల్ ఫ్యాకల్టీ మనకు కావాలి. ఈ సబ్జెక్ట్కి అప్రోచ్ కూడా వేరేలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉంది, హిస్టరీకి ఏంటంటే ఆ డేట్ లైన్, టైం లైన్, డేట్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, అలాగే ఓన్లీ కింగ్స్ క్వీన్స్ అనే కాకుండా సొసైటీ ఎలా ఉంది అటువంటి అప్రోచ్ అవసరం. అంటే మెమొరీ ఉండాలి, స్టోరీలా గుర్తుంచుకోవాలి, అనాలిసిస్ కూడా కావాలి. పాలిటీ ఉందంటే కరెంట్ అఫైర్స్తో కలిపి అనాలిసిస్ చేయగలగాలి, కరెంట్ కలిపి అనాలిసిస్ చేస్తే ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్ కావాలి. ఇంక ఎకానమీ ఉందంటే డిఫరెంట్గా మ్యాథమెటికల్ థింకింగ్ కావాలి ఎకానమీకి. అలాగే ఎన్వైర్న్మెంట్ ఎస్ఎన్టీకి ఏంటంటే సైంటిఫిక్ అప్రోచ్ కావాలి వాటికి. అలా ఎస్ఏ రైటింగ్ ఉందనుకోండి, దానికి మల్టీ డైమెన్షన్ థింకింగ్ కావాలి. అంటే ప్రతి సబ్జెక్ట్కి డిఫరెంట్ అప్రోచ్ కావాలి. ఫ్యాకల్టీలో అటువంటి అప్రోచ్ ఉండాలి బేసికల్గా. నేను ఒక్కొక్క సబ్జెక్ట్ ఫ్యాకల్టీ చూస్ చేసుకున్నప్పుడు నేను చూసేది ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ నేను ఫ్యాకల్టీ బాగా సీనియర్స్ అవ్వాలి అనుకోను. ఇదే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వేరు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే బాగా సీనియర్స్ అయితే చెప్పి బాగా అలవాటు అయిపోతుంది. బట్ ఇది అలా కాదు. యూపీఎస్సీ ఈజ్ అ డైనమిక్ ఎగ్జామినేషన్. ఎగ్జామ్ ప్యాటర్న్ మారిపోతూ ఉంది, కరెంట్ అఫైర్స్తో బాగా స్ట్రాంగ్గా లింక్ అయి ఉంటుంది. యంగ్ ఫ్యాకల్టీ అయినా పర్వాలేదు, బట్ సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఉండాలి, వాళ్ళు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ స్టేషన్ చూసి ఉండాలి, మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు మెయిన్స్ రాసి ఉండాలి ఖచ్చితంగా. అలాగే కరెంట్ అఫైర్స్లో బాగా స్ట్రాంగ్ ఉండాలి. వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెడితే క్రాక్ చేసేయగలం, ఇప్పుడు పెట్టినా క్రాక్ చేయగలం కాన్ఫిడెన్స్ కావాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఫ్యాకల్టీకి ఏ సబ్జెక్ట్ ఫ్యాకల్టీకి ఆ సబ్జెక్ట్ నాలెడ్జే కాకుండా వేరే సబ్జెక్ట్స్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు అబ్జర్వ్ చేస్తే మన ఇన్స్టిట్యూట్లో ఎనీ ఫ్యాకల్టీ, ఇప్పుడు నువ్వు ఉన్నావు జాగ్రఫీ ఫ్యాకల్టీ, అజయ్ గుప్తా ఎకానమీ ఫ్యాకల్టీ,
సుకిరణ్ రాజేష్ సార్ ఉన్నారు హిస్టరీ ఫ్యాకల్టీ, అమిత్ చక్రవర్తి సార్ పాలిటీ ఫ్యాకల్టీ, కళ్యాణ్ సార్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, సుబ్బయ్య సార్ రీజనింగ్ కావచ్చు, ఇంకా వాట్ ఎవర్ లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ. ఈ ప్రతి ఫ్యాకల్టీకి వాల్ సబ్జెక్టే కాకుండా దే హ్యావ్ గుడ్ అండ్ ఫెయిర్ ఐడియా ఆఫ్ అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. దానివల్ల దే కెన్ ఇంటర్లింక్. టీచ్ చేస్తున్నప్పుడు హిస్టరీ ఉంది, హిస్టరీ చేస్తున్నప్పుడు అందులో కొంచెం ఎకానమీ కూడా యూజ్ చేయాలి. బ్రిటిష్ ఉన్నప్పుడు ఇండియన్ ఎకానమీ ఎలా ఉండేది, ఇండియన్ పాలిటీ ఎలా ఉండేది, నాలెడ్జ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ ఫ్యాకల్టీ ఉన్నాడు, ఎకానమీ ఫ్యాకల్టీకి ఏంటంటే కొంచెం జాగ్రఫికల్ నాలెడ్జ్ ఉండాలి, అగ్రికల్చర్ ఎలా ఉంటుంది, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఉండాలి. అందుకనే మన ఫ్యాకల్టీ ఐ ఆల్వేస్ సెలెక్ట్ ద ఫ్యాకల్టీ హ్యావింగ్ ఆల్ దీస్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అండ్ గుడ్ కమాండ్ కరెంట్ అఫైర్స్. దో దే వెరీ యంగ్, దే వెరీ స్ట్రాంగ్. దట్స్ వై వీ పే వెరీ హై టు అవర్ ఫ్యాకల్టీ. నువ్వు చెప్పిన విధంగా ఫ్యాకల్టీతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి వీ హ్యావ్ గాట్ శరత్చంద్ర ఐఏఎస్ అకాడమీకి మనకి ఏంటంటే డే స్కాలర్స్ ఉన్నారు, హాస్టలర్స్ ఉన్నారు, వీ హ్యావ్ అవర్ ఓన్ బిల్డింగ్స్. సపరేట్ గర్ల్స్ క్యాంపస్ ఉంది, సపరేట్ బాయ్స్ క్యాంపస్ ఉంది. అందులో ఏంటంటే వార్డెన్స్ అవసరం, అలాగే సాయంత్రం పూట స్టడీ అవర్స్ టైంలో డౌట్ క్లారిఫికేషన్ అవసరం. నేను నమ్మేది ఏంటంటే డౌట్ క్లారిఫికేషన్ ఎవరైతే ఈ సంవత్సరం ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారో యంగ్ పీపుల్, అటువంటి వాళ్ళతో కూడా నేను డౌట్ క్లాస్ చేస్తుంటాను. ఎందుకంటే ఫ్రెండ్లీగా పిల్లలకి వాళ్ళు దే కెన్ క్లియర్ డౌట్స్. పర్సనల్ మెంటర్షిప్. స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ ఒకటే ఇంపార్టెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అయిపోయి ఈవినింగ్ పూట చదువుకుంటున్నారు, పర్సనల్ మెంటర్ అవసరం. పర్సనల్ మెంటర్ అంటే ఆ స్టూడెంట్ అరగంట సేపు కూర్చొని అరగంట సేపు మాట్లాడి ఆ స్టూడెంట్ ఎక్కడ వీక్ ఉన్నాడు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు, నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, అండర్లైన్ ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న విషయాలు అండర్లైన్ ఎలా చేసుకోవాలి, చదువుతున్నప్పుడు బుక్స్లో ఏ వదిలేయాలి, ఏ చదవాలి, ఏ బైహార్ట్ చేయాలి, ఏ బట్టి పట్టకూడదు, ఏవైతే అనలైజ్ చేయాలి, ఇటువంటివి ఫ్యాకల్టీ ప్రతి స్టూడెంట్తో కూర్చొని చెప్పడం కష్టం. సో నాన్ టీచింగ్ స్టాఫ్ అవుతుంటారో కానీ వాళ్ళు కూడా యూపీఎస్ నాలెడ్జ్ ఉంటుందో అటువంటి వాళ్ళే దే కెన్ హెల్ప్ స్టూడెంట్స్. అది ఎక్కువ నమ్ముతాను నేను. అలాగే వార్డెన్స్ కూడా ఇంపార్టెంట్. వార్డెన్స్ కూడా పిల్లల వెల్ఫేర్, హాస్టల్లో ఉన్నప్పుడు వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా తింటున్నారు, పిల్లలు యాక్టివ్గా ఉన్నారా, ఏమైనా ఆర్ దే ఫీలింగ్ ఎనీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, ఇవన్నీ ఆలోచించి స్టూడెంట్స్ వీ హ్యావ్ టేక్ కేర్. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఏజ్. ఇంటర్ అండ్ డిగ్రీ అనేవి హైలీ సెన్సిటివ్ ఏజ్. అది ఆ ఏజ్లో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లేకపోతే పిల్లలు దే గెట్ ఇన్ టు స్ట్రెస్ అన్నెసరీ అండ్ డిప్రెషన్ ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ దిస్ డేస్. సో అందుకని నేను వార్డెన్స్కి, ప్రిన్సిపల్స్కి, వైస్ ప్రిన్సిపల్స్కి, కౌన్సిలర్స్కి, ఈవెన్ ఫుడ్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఐ ఎంజాయ్ ఫుడ్ బేసికల్లీ. సో స్టూడెంట్స్ ఏంటంటే ఇంటర్ డిగ్రీ పిల్లలు యంగ్ స్టూడెంట్స్ 16, 17, 21 ఏజ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఫుడ్ 4 పూట్ల అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అండ్ డిన్నర్ ఫుడ్ అనేది ఎంజాయ్ చేస్తేనే దే విల్ బి హ్యాపీ అండ్ దే కెన్ ప్రిపేర్ వెల్. ఎలాగైతే స్పోర్ట్స్ ఇంపార్టెంటో, యోగా ఇంపార్టెంట్, ఫుడ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. అలా హాస్టల్ అట్మాస్ఫియర్ ఇంపార్టెంట్. హాస్టల్లో ఓన్లీ 3 to 4 స్టూడెంట్స్ పర్ రూమ్ పెట్టాలి, అటాచ్ బాత్రూమ్స్ ఉండాలి, వెంటిలేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇటువంటి లేకుండా జనరల్గా ఎక్కువ మంది రూమ్లో పెట్టేసి ఫుడ్ మనం ప్రొవైడ్ చేయకుండా ఓన్లీ టీచింగ్ చేసి సిలబస్ కవర్ చేస్తే సరిపోదు. ఐ డోంట్ థింక్ దట్ విల్ హెల్ప్. యూపీఎస్సీలో అయితే ఇట్ వోంట్ వర్కౌట్. యూపీఎస్సీలో స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ దట్ స్పేస్ ఫార్ థింకింగ్. ఆల్సో సపరేట్ బాయ్స్ క్యాంపస్, సపరేట్ గర్ల్స్ క్యాంపస్. కారణం ఏంటంటే జనరల్గా బాయ్స్ గర్ల్స్ అనేవాళ్ళు ఇప్పుడు కాంపిటీషన్స్ వాటిలో కలుస్తూ ఉండడం మంచిదే. సో దట్ దే విల్ బి హెల్దీ రిలేషన్షిప్. అట్ ద సేమ్ టైమ్ సపరేట్ క్యాంపస్ అడ్వాంటేజ్ ఏంటంటే దే విల్ హ్యావ్ ద ప్రైవసీ. దే విల్ హ్యావ్ ప్రైవసీ ఇన్ ద క్లాస్ రూమ్స్, ప్రైవసీ ఇన్ ద హాస్టల్, ప్రైవసీ వైల్ ప్లేయింగ్ స్పోర్ట్స్. చాలా ఇంపార్టెంట్. గర్ల్స్ కావచ్చు, ఎవరికి కావచ్చు. దానికోసం వీ మెయింటైన్ సపరేట్ గర్ల్స్ క్యాంపస్ అండ్ సపరేట్ బాయ్స్ క్యాంపస్ ఇన్ ఎ వెరీ హెల్దీ అండ్ హైజీనిక్ కండిషన్స్ విత్ ఆల్ ఏసీ క్లాస్ రూమ్స్. మనకు అన్ని ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాయి, హాస్టల్లో కూడా ఏసీ ఉంటుంది. అలాగే వి యూజ్ డిజిటల్ బోర్డ్ ఎందుకంటే కొన్ని టాపిక్స్కి మనం విజువలైజ్ చేసుకోలేకపోతుంటాం మైండ్లో. డిజిటల్ బోర్డులో ఏంటంటే దే కెన్ సీ ద 3D చూడగలుగుతారు, దే కెన్ విజువలైజ్. బాగా గుర్తుంటుంది, బేసికల్గా వీడియో ఫార్మాట్లో బాగా గుర్తుంటుంది. అందుకనే ఓన్లీ ఫ్యాకల్టీ టీచింగ్ అని కాకుండా ఐ గివ్ ఇంపార్టెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, హాస్టల్, ఫుడ్, క్యాంపస్లు, వార్డెన్స్. ఐ గివ్ ఇంపార్టెన్స్ టు ఆల్ దీస్ థింగ్స్. సార్ అందుకే నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఏంటంటే మనకు టీమ్స్ ఎక్కువ ఉండడం, లైక్ టీచింగ్ స్టాఫ్ టీము, నాన్ టీచింగ్ స్టాఫ్ టీము, ఫుడ్కి ఒక టీము, కంటెంట్ డెవలప్మెంట్ టీమ్ కానీ, R&D టీమ్ కానీ, దాంతోపాటు చాలా టీమ్స్, ఇన్ఛార్జెస్ కానీ, వార్డెన్స్ కానీ, ఇలా చాలా టీమ్స్ మెయింటైన్ చేస్తున్నాం. అందుకే మన ఇన్స్టిట్యూషన్ గ్రో అవుతుంది అనమాట. బికాస్ డీసెంట్రలైజ్ చేసాం అనమాట. ప్రతి వర్క్ డిఫరెంట్ పర్సన్స్కి డీసెంట్రలైజ్ చేసాం. వాళ్ళపైన హెడ్స్ని పెట్టి మీరు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది. బికాస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ప్రిలిమ్స్ ప్యాటర్న్ కానీ డిఫరెంట్ థింగ్స్గా మారిపోయాయి. ఇంతకుముందు ఓన్లీ స్టాటిక్ పైన కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ రెండింటిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాంతోపాటు మనం టీచ్ చేసే సబ్జెక్ట్స్ కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటిగ్రేటెడ్గానే మనం డీల్ చేస్తాం అనమాట. ఇంటర్వ్యూ ఇంటిగ్రేటెడ్. బికాస్ స్టూడెంట్స్ అన్నిట్లో ట్రైన్ అవ్వాలి కాబట్టి ఒకేసారి వీ ట్రై టు డూ దట్ ఇన్ ఆల్ ద మేనర్స్. అందుకే ఆ ఈచ్ సబ్జెక్ట్కి డిఫరెంట్ ఫ్యాకల్టీ, డిఫరెంట్ ఎక్స్పర్ట్ అనేది టీచ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకే సపరేట్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాంపస్ పెట్టినా సరే మీరు ఫుడ్ కానీ, హాస్టల్ టేక్ కేర్ చేయడం కానీ, వీటన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం చూశాను అనమాట.
సో అందుకే ఈ ఇన్స్టిట్యూషన్ గ్రో అవడానికి రీజన్ వచ్చింది టీమ్స్ మెయింటైన్ చేయడం. అయితే టీమ్స్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు యూపీఎస్సీ సిలబస్ చెప్పే ఫ్యాకల్టీ ఒకలా టీచ్ చేయాలి యూపీఎస్సీ సిలబస్. వేరే అకాడమిక్స్ ఇంటర్మీడియట్ ఫ్యాకల్టీ, డిగ్రీ ఫ్యాకల్టీ, అది ఒక టైప్ ఆఫ్ అకాడమిక్ అప్రోచ్ ఉండాలి స్కోర్ చేయాలంటే. ఎందుకంటే ఇంటర్ డిగ్రీలో కూడా బాగా స్కోర్ చేయాలి ఖచ్చితంగా. సో ఇంటర్ డిగ్రీ ఫ్యాకల్టీ అకాడమిక్ టీం వేరు, వాళ్ళ అప్రోచ్ వేరు. యూపీఎస్సీ కోచింగ్ ఇచ్చే ఫ్యాకల్టీ టీం వేరు, అప్రోచ్ వేరు. అలాగే ఓన్లీ కరెంట్ అఫైర్స్కి వి మెయింటైన్ సపరేట్ టీం. కరెంట్ అఫైర్స్ టీచ్ చేయడం కానీ, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ తయారు చేయడం కానీ, ఎగ్జామ్స్ పెట్టడం కానీ, పిల్లలది పేపర్స్ చదివించడం కానీ, న్యూస్ పేపర్స్ చదివించడం కానీ, ఆ టీం వేరు. కరెంట్ అఫైర్స్ వాళ్ళు ఇప్పుడు అప్డేట్గా ఉండాలి, అప్డేట్గా డైలీ. అలాగే ఐ గివ్ ఇంపార్టెన్స్ టు అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ సపరేట్ టీం. అది దానికి ఆ టీం పేరు యాజ్ యూ నో వెరీ వెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ టీమ్ అంటాం దాన్ని. సివిల్ ఐఏఎస్ ఎగ్జామ్లో కూడా 3 ఉంటాయి, అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఆర్ ఇంపార్టెంట్. చాలామంది అందరూ ఫెయిల్ అవుతూ ఉంటారు, సో అది కూడా ఇంపార్టెంటే. వి ఫోకస్. అదే కాకుండా ఈ అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ మంచి ఫ్యాకల్టీ తీసుకొచ్చి మనం సపరేట్గా వాళ్ళతో టీచ్ చేయడానికి వర్క్షీట్స్ ఇవ్వడం, సపరేట్ దాని గురించి హోంవర్క్ ఇవ్వడం, ఎగ్జామ్ పెట్టడం. కారణం ఏంటంటే సివిల్ సర్వీస్తో పాటు వేరే ఎగ్జామ్స్ ఎవరు రాద్దాం అనుకున్నా ఇదే వెరీ ఇంపార్టెంట్. అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై స్ట్రెస్సింగ్ ఆన్ దట్. ఇంకోటి ఇవాల్యుయేషన్ టీమ్. ఇవాల్యుయేటర్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంత బాగా టీచ్ చేసినా ఫైనల్గా స్టూడెంట్ రాసిన ఆన్సర్స్ని చూసి ఇంప్రూవ్మెంట్ చెప్పాలి. నువ్వు ఇంట్రొడక్షన్లో ఈ ఫ్యాక్ట్స్ రాయగలగాలి, కరెంట్ అఫైర్స్ యాడ్ చేయగలగాలి, కన్క్లూజన్ ఒపీనియన్ రాయాలి, సజెషన్ రాయాలి, నీ ఆన్సర్లో నువ్వు ఫ్లో చార్ట్స్ గీయచ్చు, ఇంకెలా గీయచ్చు. అలాగా ఇవాల్యుయేషన్ సెపరేట్ టీమ్ ఉంటుంది. అలాగే కంటెంట్ డెవలప్మెంట్ టీమ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యాజ్ యూ నో, రామ్ మాథూర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ అవర్ కంటెంట్ డెవలప్మెంట్ టీమ్. యాక్చువల్గా మన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్, R&D టీమ్, కంటెంట్ డెవలప్మెంట్ టీమ్ అనేది హైలీ పెయిడ్ టీమ్ ఆల్సో మన ఇన్స్టిట్యూట్లో. ఎందుకంటే వాళ్ళందరూ ఎవరంటే సివిల్స్ ఇంటర్వ్యూ కదా వెళ్ళి దగ్గరలో మిస్ అయ్యి, లేదా కొంతమంది ఇంకా సర్వీస్లో ఉన్నారు, సర్వీస్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ టీమ్గా దే హ్యావ్ టు మేక్ డైలీ కరెంట్ అఫైర్స్ తయారు చేయాలి, వాళ్ళు ఎగ్జామ్ పేపర్స్ తయారు చేయాలి, వాళ్ళే ప్రిలిమ్స్కి, మెయిన్స్కి మోడల్ ఆన్సర్స్ తయారు చేయాలి, ప్రతి సబ్జెక్ట్ మీద మెటీరియల్ తయారు చేయాలి డైలీ వాళ్ళు. ఆ కంటెంట్ ఎక్స్ట్రాడనరీ కంటెంట్ ఉంటేనే. కంటెంట్ ఏంటి? కంటెంట్ అంటే డిఫరెంట్ సోర్సెస్లో నుంచి కలెక్ట్ చేసి ఎగ్జామ్కి ఏది అవసరం అది మాత్రమే కలెక్ట్ చేసి స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా దాన్ని సింప్లిఫై చేసి ఒక ఆర్గానిక్ ప్యాటర్న్లో చదువుతున్నప్పుడు ఒక స్టోరీలో అర్థమయ్యేలా ఒక ప్యాటర్న్లో పెట్టి సిలబస్లో ఏ పాయింట్ మిస్ అవ్వకుండా చూసుకుంటూ ప్రజెంట్ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ని డీవియేట్ అవ్వకుండా. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎవ్రీ ఇయర్ మారిపోతుంది. ఫిలిమ్స్ ప్యాటర్న్ చెప్పినట్టుగా చాలా మారిపోయింది ఈ సంవత్సరం. ఆ ప్యాటర్న్కి అనుగుణంగా మెటీరియల్ తయారు చేయాలంటే ఇన్ని పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని కంటెంట్ తయారు చేయాలంటే ద టీమ్ షుడ్ బి ఎన్ ఎక్సలెంట్ టీమ్. సో రియల్లీ రామ్ మాథూర్ కానీ, ఆ కింద ఉన్న వెంకటేశ్వర్లు కానీ, రూపిణి కానీ, మౌనిక కానీ, లేదా వెంకటేష్ మెండా కానీ, వీళ్ళందరూ మీన్స్ రియల్లీ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు కంటెంట్ డెవలప్మెంట్. దే ఆర్ మేకింగ్ ఎక్సలెంట్ మెటీరియల్. సో ఇలాగ డిఫరెంట్ టీమ్స్ని మనం మెయింటైన్ చేస్తున్నాం. టీచింగ్ వరకు ఇంకా నాన్ అకాడమిక్ టీమ్స్ అని చెప్పిన విధంగానే డిఫరెంట్గా మెస్ స్టాఫ్ అవ్వచ్చు, వార్డెన్స్ అవ్వచ్చు, దే ఆల్సో ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. ఎవ్రీబడి ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్. ఎస్ సార్, నేను కూడా చూశాను కంటెంట్ కూడా. సో మన కంటెంట్ ఈచ్ ఇయర్ గ్రో అవుతూనే వస్తుంది. దాంతోపాటు యూపీఎస్సీ క్వెస్ట్ డైలీ MCQs ఇవ్వడం కానీ, సో న్యూస్ పేపర్స్ నుంచి 10 MCQs డైలీ మేక్ చేసి దానికి కీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ, మన డైలీ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెనేషన్స్ కానీ, ఇవన్నీ కంటిన్యూస్గా జరుగుతున్నాయి. సో దీంతో పాటు నాకు జనరల్గా వచ్చే డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇంటర్ ఉంది, డిగ్రీ ఉంది, క్లాట్ ఉంది, IP మ్యాట్ ఉంది. సో షెడ్యూలింగ్ కాన్ఫ్లిక్ట్స్ కన్ఫ్యూజన్స్ ఏమి రావా సార్? ఎస్, యాక్చువల్గా షెడ్యూలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా ఈ IIT కోచింగ్, నీట్ కోచింగ్ ఈజీ. వాటిలో ఏమవుతుందంటే దెర్ ఆర్ ఓన్లీ 3 సబ్జెక్ట్స్. IIT ఉందనుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 డైలీ 3 సరిపోతుంది. నీట్ కూడా అంతే, ఆ బాటనీ, జువాలజీ ఒకటి అనుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అంతే. బట్ సివిల్స్ ఇంత చెప్పే విధంగా సివిల్స్లో హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్, టెక్నాలజీ, ఎథిక్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇలా ఇన్ని సబ్జెక్ట్స్. ఇది ఒక పక్కన పెడితే అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు ఇది ఒకటి, మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఒకటి, మళ్ళీ ఇంటర్మీడియట్లో వాళ్ళు చదవాల్సిన సబ్జెక్ట్స్, డిగ్రీ చదవాల్సిన అవి ఒకటి. అంటే ఎక్కువ ఉంటాయి సబ్జెక్ట్స్ ఓవరాల్గా. దానివల్ల షెడ్యూలింగ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే స్టూడెంట్స్కి కంటిన్యూటీ ఉండదు. అంటే ఈరోజు చెప్పే సబ్జెక్ట్ రేపు ఉండకపోవచ్చు, మళ్ళీ 2 days తర్వాత రావచ్చు. దీనికి స్టూడెంట్ రెడీగా ఉండాలి. అంటే ఎప్పుడు క్లాస్ ఉన్నా 2 days బ్యాక్ అదే టాపిక్ జరిగి ఉంటే రివైజ్ చేసి రావాలి. బట్ షెడ్యూల్లో మనకి బిగ్ అడ్వాంటేజ్ మన ఇన్స్టిట్యూట్లో షెడ్యూల్ తయారు చేసే వాళ్ళు కూడా దే ఆర్ యూపీఎస్సీ ఇంటర్ దాకా వెళ్ళి చాలా స్ట్రాంగ్ టీమ్, షెడ్యూలింగ్ టీం ఉంది. అయితే వాళ్ళు సివిల్ సర్వీస్ మీదే ఫోకస్ చేసే స్టూడెంట్స్కి ఒక షెడ్యూల్ ఉంటుంది. ఎవరైతే మంది ఇంటర్తో పాటు క్లాట్ జాయిన్ అవుదాం అనుకుంటారు, క్లాట్ కోచింగ్, వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటుంది. IP మ్యాట్ కూడా ఉంటుంది. డిగ్రీ బేస్ IASలో కూడా డిగ్రీ మనం జాయిన్ అయ్యారనుకో, ఫస్ట్ 2 yearsలోనే సివిల్స్
సిలబస్ మొత్తం ఫినిష్ చేస్తాం 2 ఇయర్స్లోనే. ఇంకా థర్డ్ ఇయర్లో ఓన్లీ రివిజన్ చేసుకోవడం, ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయడం. వీక్లీ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ వీక్ థర్స్డే సివిల్స్ ఎగ్జామ్, ఫ్రైడే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఎగ్జామ్, సాటర్డే డిగ్రీ ఎగ్జామ్ అవ్వచ్చు, ఇంటర్ ఎగ్జామ్, అకాడమిక్ ఎగ్జామ్. అలా సపరేట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం స్టూడెంట్స్కి ఎందులో స్ట్రాంగ్ ఎందులో వీక్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సివిల్స్ బాగా చదువుతుంటారు కానీ ఇంటర్మీడియట్ వీక్ ఉంటారు. వీ డోంట్ యాక్సెప్ట్ దట్. ఇంటర్మీడియట్ కూడా బాగా స్కోర్ చేయాలి కదా, ఎందుకంటే మెయిన్ ఫండమెంటల్ ఇంటర్మీడియట్ డిగ్రీ, ఆ తర్వాతే అదర్ కోచింగ్స్ ఏవైనా కూడా. సో అలాగే సగ్రిగేట్ చేసుకోవడం కానీ, అలాగే 1 డే పెట్టుకొని వాళ్ళు రాసిన ఎగ్జామ్ పేపర్ ఇవాల్యుయేషన్ తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వడం. అంటే ప్రతి స్టూడెంట్ ఎందులో వీక్ ఉన్నాడు, ఇప్పుడు ఓవరాల్గా మార్క్స్ కొంత రావచ్చు, బట్ ఓవరాల్ మార్క్స్ ఒకటే కాదు కదా, ఈచ్ కేటగిరీలో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఈ స్టూడెంట్ జాగ్రఫీ వీక్ ఉన్నాడు, ఈ స్టూడెంట్ రైటింగ్ స్కిల్స్ బాలేవు, ఈ స్టూడెంట్ బై హార్ట్ చేస్తాడు, ఎనలైజ్ చేయలేకపోతున్నాడు, ఈ స్టూడెంట్ ఇంగ్లీష్ వీక్గా ఉంది. ఐడెంటిఫై చేసి సాయంత్రం స్టడీ అవర్స్ టైంలో వాళ్ళు ఆ సబ్జెక్ట్లో ఫోకస్ చేయగలగాలి. కాబట్టి ఎగ్జామ్స్ పెట్టడం అవ్వచ్చు, ఫీడ్బ్యాక్ ఇవ్వడం, రిపోర్ట్ కార్డ్ని కరెక్ట్గా జనరేట్ చేయగలగడం, పర్సనల్గా మెంటర్షిప్ ఇచ్చి వాళ్ళ వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి అందులో స్ట్రెంథన్ చేయడం, స్టడీ అవర్స్లో స్పెషల్గా ఫోకస్ చేయడం స్టూడెంట్స్ మీద. ఇవన్నీ కూడా షెడ్యూలింగ్లో కాంపోనెంట్ షెడ్యూలింగ్ అనమాట. సో అందుకనే షెడ్యూలింగ్ టీమ్ అనుకున్న 3 మెంబర్ షెడ్యూలింగ్ టీమ్ అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ గాట్ అన్ ఎక్సలెంట్ టీమ్. యు ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ షెడ్యూలింగ్ టీమ్. అండ్ సాయి అవ్వచ్చు, అండ్ అదర్ అశోక్ అవ్వచ్చు, అదర్ మెంబర్స్ వచ్చి షెడ్యూలింగ్ చేస్తున్నారు. రియల్లీ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ షెడ్యూలింగ్. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి కూడా ఈ షెడ్యూల్ ద్వారానే సిలబస్ కంప్లీట్ అవ్వాలి, అన్ని టాపిక్స్ కవర్ అవ్వాలి, రివిజన్ అవ్వాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి, పేపర్ డిస్కషన్ జరగాలి, కరెంట్ అఫైర్స్ కవర్ అవ్వాలి, అన్నీ కూడా షెడ్యూల్లో ఉంటాయి. కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్, ట్రూ. ఎందుకంటే షెడ్యూలింగ్ చేసేటప్పుడు నేను దగ్గరుండి చూశాను కాబట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ, దానికి ఫీడ్బ్యాక్ సెషన్స్ ఇవ్వడం కానీ, దాంతోపాటు ఇయర్లీ రిపోర్ట్ కార్డ్స్ తయారు చేయడం. బికాస్ మనం పేరెంట్స్ మనల్ని నమ్మి ఇచ్చినప్పుడు ట్రాన్స్పరెంట్గా అండ్ అకౌంటబుల్గా ఉండాలి వాళ్ళకి. మనం ఏం టీచ్ చేసాం ఏంటో రిపోర్ట్ కార్డ్స్ కూడా ప్రతి ఇయర్ మనం పంపిస్తూనే ఉంటాం అనమాట. బికాస్ వాళ్ళకు కూడా ఒక నమ్మకం వస్తుంది, ఒక ట్రస్ట్ అనేది మన ఇన్స్టిట్యూషన్ పైన బిల్డ్ అవుతుంది అనమాట. సో అది హెల్ప్ చేస్తుంది అనమాట. సార్, జనరల్గా స్టూడెంట్స్ పైన మనం ఫోకస్ చేస్తూనే ఉంటాం, బట్ స్టిల్ మనం ఇంత ప్రొవైడ్ చేస్తున్న లాస్ట్ 5 yearsగా మీరు చాలామంది స్టూడెంట్స్ని చూసుంటారు. వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి చెప్పగలరా సార్? కామన్ మిస్టేక్స్ ఐడెంటిఫై చేశాను నేను చెప్పినట్టుగానే. అంటే ఏ మిస్టేక్స్ చాలా ఉండొచ్చు, కానీ ఏ మిస్టేక్స్ అనేవి ఖచ్చితంగా చేయకూడదు. అంటే అవి చేస్తే ర్యాంక్ రాదు. ఎంత కష్టపడినా, ఎన్ని తెలివితేటలున్నా ఈ తప్పులు చేస్తే ర్యాంక్ రాదు. కొన్ని తప్పులు ఉంటాయి, కొన్ని మిస్టేక్స్. ఒకటేంటంటే రివిజన్ చేయకపోవడం. బాగా చదువుతాడు స్టూడెంట్, బుక్స్ చదువుతుంటాడు, పేపర్స్ చదువుతుంటాడు, క్లాస్ బాగా వింటాడు, కానీ రివైజ్ చేయడు. అంటే ఏ సబ్జెక్ట్ మీద ఒక మంచి నోట్స్ తయారు చేసుకొని దాన్ని ఫ్రీక్వెంట్ రివైజ్ చేస్తూ ఉండాలి. యాక్చువల్గా తక్కువ బుక్స్ అయినా పర్లా, ఇన్ఫర్మేషన్ తక్కువ ఉన్నా పర్లా, బట్ ఉన్నంత వరకు నీట్గా నోట్స్ చేసుకొని కన్సాలిడేట్ చేసుకొని ఎక్కువ రివైజ్ చేస్తే ర్యాంక్ వస్తుంది. అందుకని ఎక్కువ బుక్స్, ఎక్కువ మ్యాగజైన్స్ చదివేసి ఏం చదివే గుర్తు లేకుండా రివైజ్ చేయకుండా ఉంటే మాత్రం ర్యాంక్ రాదు. నాలెడ్జ్ రావచ్చు, ర్యాంక్ అయితే రాదు. ఫస్ట్ మిస్టేక్ రివైజ్ చేయకపోవడం. సెకండ్ మిస్టేక్ రైటింగ్ ప్రాక్టీస్ చేయరు. ఇప్పుడు మనం డైలీ క్వశ్చన్ చేస్తుంటాం, కనీసం వీక్లీ రాయాలి. వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ తీసుకొని రాస్తున్నారు, సరదాగా రాయాలి. ప్రతిదీ ఎగ్జామ్లో ఫీల్ అవ్వకూడదు. 3 క్వశ్చన్ తీసుకుంటారు, ఆన్సర్స్ ఓన్గా రాయాలి. ఇప్పుడు 10th ఇంటర్ డిగ్రీ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్ ఆన్సర్ బుక్లో నేర్చుకొని ఉంటాం, దాన్ని రీప్రొడ్యూస్ చేస్తాం. 10th అయినా అంతే, ఇంటర్ అయినా, డిగ్రీ అంతే రీప్రొడ్యూస్ చేస్తాం. ఓన్గా ఆలోచించేది ఉండదు పెద్దగా. కానీ సివిల్స్ అలా కాదు. సివిల్స్లో ఓన్గా రాయాలి. ఎస్ఐ రైటింగ్ కానీ, జనరల్ స్టడీస్ కానీ ఓన్గా రాయాలి. ఆ ఓన్ రాయాలంటే రాస్తుండాలి. డైలీ 2 క్వశ్చన్స్ రాస్తుండాలి. కనీసం వారానికి 5 క్వశ్చన్స్ రాస్తుండాలి. మనం ఇస్తాం మెయిన్స్ క్వశ్చన్స్. మన దగ్గర ప్రతి ఫ్యాకల్టీ క్లాస్ చెప్పిన తర్వాత ఆల్టర్నేట్ డేస్లో కొన్ని ఫిల్మ్స్ క్వశ్చన్స్ ఇస్తారు, కొన్ని మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తారు. అవి వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి ఎక్కువగా. అలా చేయరు స్టూడెంట్స్. ఎగ్జామ్ రాస్తారు కానీ హోంవర్క్ ఇచ్చినా కూడా ఎక్కువ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడరు. సెకండ్ బిగ్గెస్ట్ మిస్టేక్ నా అబ్జర్వేషన్ అంటే, నాలెడ్జ్ తక్కువ ఉన్నా పర్లేదు కానీ రైటింగ్ ప్రాక్టీస్ కానీ బాగా చేస్తే మంచి ర్యాంక్ వస్తుంది సివిల్స్లో. ప్రజెంటేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్. థర్డ్ మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు ఫండమెంటల్ బుక్స్ చదవడం మానేసి ఓన్లీ హై లెవెల్ బుక్స్ చదువుతారు. ఎన్సీఆర్టీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అది ఎనీ సబ్జెక్ట్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటిక్స్, దేనికైనా ఎన్సీఆర్టీస్ ఆర్ ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీస్ ఫార్మ్ ద ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ చదవకుండా దాన్ని వదిలేసి హై లెవెల్ బుక్స్ చదవడం కూడా తప్పే. ఇంకా చెప్పాలంటే ఓన్లీ ఫౌండేషన్ బుక్స్ చదివి క్లాసెస్ నీట్గా విని నోట్స్ చేసుకుని చాలా ర్యాంక్ వచ్చేస్తుంది. పెద్ద బుక్స్ అవసరం కూడా లేదు. ఐ హావ్ సీన్ మెనీ స్టూడెంట్స్ లైక్ దట్. ప్రేమ్ సాగర్ అని ఫర్ ఎగ్జాంపుల్, హీ గాట్ ర్యాంక్ 180 in 2020. ప్రేమ్ సాగర్ ఏంటంటే పాలిటీ ఉంది. ఇప్పుడు లక్ష్మీకాంత్ చదవలేదు అబ్బాయి, ఓన్ ఎన్సీఆర్ చదివాడు పాలిటీకి. జాగ్రఫీ ఓన్ ఎన్సీఆర్ చదివాడు, చదివి కొన్ని నోట్స్ చేసుకున్నాడు అండ్ ఈజ్ ఏబుల్ టు గెట్ ఎ వెరీ గుడ్ ర్యాంక్. సో ఇలా కూడా ర్యాంక్స్ వస్తుంటాయి. సో అది థర్డ్ మిస్టేక్. ఫోర్త్ మిస్టేక్ ఏంటంటే, కొంతమంది స్టూడెంట్స్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోరు. పర్టికులర్గా ఏపీ తెలంగాణలో ఎలా ఉంటుందంటే, స్కూల్స్ నుంచి కూడా ఎప్పుడు చూసిన హోంవర్క్ చేసుకోవడం, బుక్స్ చదువుకోవడం తప్ప ఒక డిబేటో డిస్కషన్ కూర్చొని సరదాగా ఫ్రెండ్స్తో ఒక టాపిక్ మాట్లాడడము,
ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దాని గురించి డిస్కస్ చేయడము, లేకపోతే ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ వార్ జరుగుతుంది, హమాస్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది, హమాస్ ఇజ్రాయెల్ వారు, ఆ వార్ గురించి సరదాగా మాట్లాడుకోవడం, ఏమవుతుంది ఎంతవరకు ఉంది డిస్కషన్ చేయాలి. ఆ డిస్కషన్ చేసి చాలామంది చేయకుండా ఎప్పుడు పుస్తకాల ముందు కూర్చొని చదువుతూ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో రాంగ్. అందుకే మనం ఎంకరేజ్ చేస్తాం మాడమని, వి మేక్ దెమ్ ఇంటూ టీమ్స్ టు డిస్కస్. స్టిల్ సమ్ స్టూడెంట్స్ ఆర్ అఫ్రైడ్ టు పార్టిసిపేట్. ఇవి దీస్ ఆర్ ద మెయిన్ మిస్టేక్స్. ఎక్కువ డిస్కషన్ చేయకపోవడం, రివైజ్ చేయకపోవడం, బేసిక్ బుక్స్ చదవకపోవడం, ఇంకోటి ఇంకా న్యూస్ పేపర్స్ కూడా. కరెంట్ అఫైర్స్ మీద మన ఇన్స్టిట్యూషన్లో ప్రతి రూమ్కి, హాస్టల్లో ప్రతి రూమ్కి వి సెండ్ న్యూస్ పేపర్స్. ప్రతి స్టూడెంట్ పేపర్ ఇస్తాం మన ఉదయాన్నే. కానీ అయినా కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే పై అనేది పక్కన పడేస్తారు, అంటే ఇష్టం చూపించరు. బట్ న్యూస్ పేపర్ షుడ్ బికమ్ ఏ హ్యాబిట్. ఏదైతే బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా తింటారో మిస్ అవ్వకుండా, డైలీ స్నానం చేస్తారో, ఆ న్యూస్ పేపర్ గంట సేపు ఖచ్చితంగా చదవాలి డైలీ. దట్ షుడ్ బి బికమ్, అంటే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారని కాదు, యాజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా యూ షుడ్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. Only then you can take good decision about the nation or elections, whom to vote, whom not to vote అనేది. So it's very important. సో ఇవి కాల్ మిస్టేక్స్ ఇవి నా ఉద్దేశంలో. ఇవి చేయకుండా ఉంటే ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. ఎస్ సార్, మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, మీరు నాకు ఒకసారి ఇలా చెప్పారనమాట. సో 100 బుక్కులు చదవడం ఇంపార్టెంట్ కాదు, ఒక బుక్ 100 సార్లు చదవడం చాలా ఇంపార్టెంట్ అని రివిజన్ యొక్క స్ట్రాటజీ ఏంటో నాకు చెప్పారనమాట. అలాగే నేను వచ్చిన కొత్తలో మీరు నాకు ఒకటి చెప్పారు, వార్ స్ట్రాటజీ వాడు. సో రైటింగ్, అనలైజింగ్ అండ్ రివిజన్. సో ఈ 3 మెయిన్ థింగ్స్ మనలో కానీ ట్రైట్స్ ఉంటే ఏ స్టూడెంట్ అయినా, యావరేజ్ స్టూడెంట్ అవని, ఎక్కడి నుంచి అయినా రాని, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అవని, ఈజీగా క్రాక్ చేయాలంటే సో ఈ స్ట్రాటజీ ఫాలో అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ యువర్ టైం. సో మా డౌట్స్ అన్ని క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.